యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. కలకత్తా అనగానే మనకి గుర్తుకు వచ్చేది కాళీమాత ఆలయం. మరి అంత పెద్ద కలకత్తాలో ఈ ఆలయం ఎక్కడుంది? ఈ ఆలయానికి ఎలా చేరుకోవాలి? అంటే ఎలా సులువుగా చేరుకోవాలి? ఇట్లాంటి విషయాల సమాహారమే వీడియో అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదన్ రెడ్డి వ్లాగ్స్. సాధారణంగా ఒకసారి కలకత్తా వెళ్ళిన వాళ్ళు లేదా కలకత్తా గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఇబ్బంది పడరండి. కానీ కలకత్తా మొదటిసారి వచ్చిన వాళ్ళు మాత్రం కొద్దిగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఎందుకంటే కలకత్తాలో 2 కాళీ ఆలయాలు ఉన్నాయండి. ఈ రెండిట్లో అసలు కలకత్తా కాళీమాత ఆలయం ఎక్కడుందనేది పెద్ద ప్రశ్న. కానీ అసలు కలకత్తా కాళీమాత ఆలయం మాత్రం కాళీఘాట్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఇక రెండో ఆలయం దక్షిణేశ్వర్. ఇది రామకృష్ణ పరమహంసకు కాళీమాత దర్శనం ఇచ్చిన ప్రదేశంగా చెప్తారు. ఇక మొట్టమొదట 51 శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం అయినటువంటి కలకత్తా కాళీఘాట్లో ఉన్నటువంటి కాళీమాత ఆలయానికి వెళ్దాం రండి. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూసిందంతా హౌరా రైల్వే స్టేషను. ఈ హౌరా రైల్వే స్టేషన్ పక్కనే హౌరా మెట్రో స్టేషన్ ఉంటుంది. ఈ మెట్రో స్టేషన్ నుంచి ఈ కాళీఘాట్ చేరుకోవటం చాలా సులభం అండి. ఇది కాళీఘాట్, దక్షిణేశ్వర్ ఈ రెండు బ్లూ లైన్ మెట్రోలో ఉంటాయి. హౌరా రైల్వే స్టేషన్ వచ్చేసి గ్రీన్ లైన్ మెట్రోలో ఉంటుంది. ఎస్ప్లనేడ్ అనే స్టేషన్లో దిగి మనం గ్రీన్ లైన్ నుంచి బ్లూ లైన్లోకి మారాల్సి ఉంటుందండి. అలా మెట్రోలో వెళ్తే మాత్రం చాలా సులువుగా ఈ కాళీఘాట్లో ఉన్న కాళీమాత ఆలయానికి, దక్షిణేశ్వర ఆలయానికి చాలా సులువుగా చేరుకోవచ్చండి. ఇప్పుడు మీరు చూస్తున్నదే కాళీఘాట్లో ఉన్నటువంటి కాళీమాత ఆలయం. సతీదేవి కుడి కాలు యొక్క వేళ్ళు పడినట్లుగా చెప్తారు ఈ ఆలయం దగ్గర. ఇటీవల ఈ ఆలయాన్ని చాలా ఆధునీకరించినట్టుగా తెలుస్తూ ఉందండి. ఆలయం మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఆలయం మాత్రం కాళీఘాట్ మెట్రో స్టేషన్ నుంచి ఈ ఆలయం దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుందండి.
చూసారు కదా కాళీమాత ఆలయాన్ని. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ కాళీఘాట్ వెళ్ళి ఆ కాళీఘాట్ మెట్రోలో ట్రైన్ ఎక్కితే డైరెక్ట్గా దక్షిణేశ్వర్ 1 అవర్ పడుతుందండి. అది ఆ దక్షిణేశ్వర్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత బయటకు వస్తే అక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది దక్షిణేశ్వర ఆలయం. ఈ దక్షిణేశ్వర ఆలయాన్ని సాయంత్రం 7:30కే క్లోజ్ చేస్తారంట. ఆ విషయం మాకు తెలియదండి, అందుకనే మమ్మల్ని లోపలికి అలౌ చేయలేదు. కానీ మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఈ దక్షిణేశ్వర ఆలయాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ ఆలయాన్ని ఇలా డైలీ 7:30కే క్లోజ్ చేస్తారా లేదంటే ఈ ఒక్కరోజే క్లోజ్ చేశారా అన్నది తెలియదండి. ఎవరైనా దీని గురించి తెలుసుంటే మట్టు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వచ్చేటప్పుడు రిక్షాలో కింద బ్రిడ్జి నుంచి వచ్చాం కదండి, అది బ్రిడ్జి కాదండి, పైన ఇలా షాపింగ్ కాంప్లెక్స్ పెట్టారు, కిందేమో వాహనాలు వెళ్ళడానికి మనుషులు నడవడానికి పెట్టారండి. ఈ కలకత్తాలో ఇదొక ఫేమస్ అనమాట అండి. కాళీఘాట్ దగ్గర కూడా ఇట్లాంటి కాళీమాత ఆలయం దగ్గర కూడా ఇట్లాంటి షాపింగ్ కాంప్లెక్స్ని కడుతున్నారు అక్కడ. ఇదైతే ఓపెన్ అయిపోయిందండి. ఇది ఈ పైన ఇలా షాప్స్ ఉన్నాయి, కిందేమో పాదచారులు నడవడానికి వెహికల్స్ వెళ్ళడానికి మార్గం ఉండదు. ఇదైతే టెంపుల్ కాదండి, లోకల్ రైల్వే స్టేషను, దక్షిణేశ్వర రైల్వే స్టేషను. దక్షిణేశ్వర రైల్వే స్టేషను, మెట్రో స్టేషను పక్కనే ఉంటాయి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.